హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్న చిక్కీస్ హోమ్. ఇవాళ మనం ఇంట్లోనే ఈజీగా వాటర్ మెలన్తో ఐస్ క్రీమ్ తయారు చేసుకుందామా? ముందుగా ఒక 4 పీసెస్ వాటర్ మెలన్ తీసుకొని ఈ విధంగా కట్ చేయాలి. చూడండి, చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని గింజలు ఏం తీయని అవసరం లేదు, డైరెక్ట్గా గింజలు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు అన్నిటిని కూడా కట్ చేసాం కదా. ఇప్పుడు మనం వీటిని మిక్సీ జార్లో జ్యూస్ పట్టుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ పీసెస్ మొత్తం వేసి వాటర్ ఏం యాడ్ చేయట్లేదు. చూడండి, మిక్సీ పట్టాం కదా, టెక్స్చర్ చూడండి ఎంత స్మూత్గా వచ్చిందో. ఇప్పుడు మనం అందులోనే ఒక 2 స్పూన్స్ షుగర్, మీరు షుగర్ తక్కువ కూడా వేసుకోవచ్చు ఎందుకంటే ఆల్రెడీ స్వీట్గానే ఉంటుంది కదా. కొద్దిగా సాల్ట్, కొద్దిగా ఇలాచీ పౌడర్. మీకు ఇలాచీ ఫ్లేవర్ వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఇవన్నీ త్వరగా మిక్స్ అవ్వాలంటే ఒకసారి మనం మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు మిక్సీ పట్టిన తర్వాత వాటిని మనం ఒక టీ గ్లాసెస్లో వేయాలి. మనం 4 పీసెస్ తీసుకున్నాం కదా, 4 ఐస్ క్రీమ్స్ వస్తాయి మనకి. తర్వాత ఇలా కవర్స్, కట్ చేసిన కవర్స్ని ఇలా ఈ విధంగా కవర్ చేసుకొని ఒక రబ్బర్ బ్యాండ్ వేసేయాలి. చూడండి, వీడియోలో చూస్తున్న విధంగా రబ్బర్ బ్యాండ్ వేయాలి. తర్వాత మధ్యలో మనం హోల్ పెట్టేసి ఆ హోల్లో మనం, మీ దగ్గర స్టిక్స్ ఉంటే, ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉంటే పెట్టొచ్చు, లేదంటే ఇలా స్పూన్స్ కూడా పెట్టొచ్చు. ఇప్పుడు మిగతా అన్నీ కూడా చూడండి ఈ విధంగా కవర్ చేసి రబ్బర్ బ్యాండ్స్ వేసి హోల్ పెట్టి పెట్టడమే. సేమ్ అన్నీ కూడా ఇలాగే చేయాలి. చాలా టేస్టీగా వస్తాయి అండ్ పర్ఫెక్ట్గా వస్తాయి. మీరు సమ్మర్లో పిల్లలు ఎక్కువగా అడుగుతూ ఉంటారు కదా, మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అండ్ సర్ప్రైజింగ్గా ఉంటుంది. మీరు సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటే మార్నింగ్ మీరు ఈ విధంగా ట్రై చేయండి, ఈవినింగ్ వరకు ఐస్ క్రీమ్స్ తయారవుతాయి కదా. చాలా 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 సర్ప్రైజ్ ఫీల్ అవుతారు అండ్ చాలా టేస్టీగా వస్తాయి. సమ్మర్లో ఈ విధంగా ఇంట్లోనే తయారు చేసుకొని తినొచ్చు. ఇప్పుడు అన్నిటిని కూడా మధ్యలో హోల్ పెట్టేసి పెట్టాలి. ఒక 8 అవర్స్ మనం డీప్ ఫ్రిడ్జ్లో పెడితే చాలు, మనకు రెడీ అయిపోతాయి. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా ఈజీ, సింపుల్ కదా. మీరు ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చాయో నాకు కమెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇప్పుడు మనం ఒక 8 అవర్స్ ఫ్రిడ్జ్లో ఉంచాలి. 8 అవర్స్ తర్వాత చూడండి, ఇప్పుడు మనం రబ్బర్ బ్యాండ్స్ అన్నీ కూడా తీసేసి వీటన్నిటిని మనం ఒక 5 సెకండ్స్ వాటర్లో, నార్మల్ వాటర్లో ఉంచాలి. తర్వాత చాలా బాగా వస్తాయి ఐస్ క్రీమ్స్. ఇప్పుడు చూడండి, నార్మల్ వాటర్లో ఈ విధంగా పెట్టేసి ఒక 5 సెకండ్స్ ఉంచాలి. ఒక 5 సెకండ్స్ తర్వాత మనం ఆ కవర్స్ అన్నీ కూడా కట్ చేసేసి తీసుకోవాలి. చాలా ఈజీ ఫ్రెండ్స్, మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మనం ఈ కవర్స్ అన్నిటిని కూడా కట్ చేసుకోవాలి. ఇలా సిజర్ యూజ్ చేస్తూ కట్ చేయండి. నార్మల్గా ఇలా ఫింగర్తో కట్ చేస్తే రాదు, చేతులతో కట్ చేస్తే రాదు, కవర్ కట్ అవ్వదు. సో సిజర్తో కట్ చేయండి, ఫాస్ట్గా అయిపోతుంది. అన్నిటిని కూడా ఈ విధంగా కట్ చేసేయండి. ఇలా మనం డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ కూడా తయారు చేసుకోవచ్చు. ఇది వాటర్ మెలన్తో చేశాను, చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ సమ్మర్లో మనం చాలా ఎంజాయ్ చేయొచ్చు ఐస్ క్రీమ్స్తో. అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా చేసుకోవచ్చు. చూడండి ఏ విధంగా వచ్చిందో. మీరు స్టిక్ యూజ్ చేస్తే ఇంకా కొద్దిగా పట్టుకోవడానికి చాలా బాగా వస్తుంది.